హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డిగ్రీ సెమిస్టర్ 2 తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే రెగ్యులర్గా డిగ్రీ చదువుతున్నారో వాళ్ళకి మనకి డిగ్రీ సెమిస్టర్ 2కి సంబంధించి తెలుగు సిలబస్ అయితే మార్చడం జరిగింది. 2025-26 అకాడమిక్ ఇయర్ నుంచి ఈ కొత్త సిలబస్ అందుబాటులోకి వచ్చింది. సెమిస్టర్ 1 పాఠ్యాంశాలు అంతకుముందు మీకు ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది, మ్యాక్సిమం లెసన్స్. సెమిస్టర్ 2కి సంబంధించి కూడా ఈ న్యూ సిలబస్తో ఉన్న పాఠ్యాంశాలను ఈ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తున్నాను. మరి మీకు మెటీరియల్ కూడా సరిగ్గా అందుబాటులో లేదు. ప్రస్తుతానికైతే మనకు ఎలాంటి టెక్స్ట్ బుక్ కూడా తెలంగాణ ఉన్నత విద్యా మండలి నుంచి రాలేదు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీలకు కూడా ఇది కామన్ సిలబస్గా ఇవ్వడం జరిగింది. ఒక 10% డిఫరెంట్ ఉంది కొన్ని టాపిక్స్ తప్పితే. మ్యాక్సిమం ఈ సిలబస్ అంతా కూడా మీకు ఆల్ యూనివర్సిటీస్ కూడా అప్లికేబుల్ అవుతుంది. మరి ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిగ్రీకి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా ఈ ఛానల్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా మనము మీకు సిలబస్ సంబంధించిన వీడియో ఆల్రెడీ నేను ఇచ్చాను. సెమిస్టర్ 2లో ఉన్నటువంటి టాపిక్స్, దాని లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంది, ఏమేమి టాపిక్స్ ఉన్నాయి. సో మొత్తం మీద మీకు సెమిస్టర్ 2లో వచ్చేసి మనకి 4 యూనిట్స్ ఉన్నాయి. ఆ 4 యూనిట్స్లో మొదటి యూనిట్ వచ్చేసి మనకు ప్రాచీన కవిత్వం నుంచి ఉంది. తర్వాత రెండవ యూనిట్ ఆధునిక కవిత్వం ఉంది. ఈ ఆధునిక కవిత్వంలో ఉన్నటువంటి ఒక పాఠ్యాంశం మనకు ప్రతిజ్ఞ. దీన్ని రాసింది శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానం నుండి ఈ ప్రతిజ్ఞ అనే పాఠ్యాంశం తీసుకోబడింది. ఇక ముందుగా మనం కవి పరిచయం అయితే డిస్కస్ చేద్దాం. శ్రీశ్రీ అంటే శ్రీరంగం శ్రీనివాసరావు. 1910లో జన్మించడం జరిగింది. అంటే 20వ శతాబ్దానికి చెందిన ఆధునిక కవి శ్రీశ్రీ. జననం విశాఖపట్నం. మరి వీరు BA చదివి రేడియోలో పత్రికా రంగంలో అనేక ఉద్యోగాలు చేయడం జరిగింది. సినీ గీత రచయిత కూడా ప్రసిద్ధి చెందినారు. తెలుగు వీర లేవర, దీక్షభూని సాగర అనే ప్రసిద్ధి చెందిన సినీ గేయం శ్రీశ్రీ రాసిందే. ఇక శ్రీశ్రీ రచనలు మనం డిస్కస్ చేస్తే కవిత సంపుటాలు, అందులో ప్రభవ, మహాప్రస్థానం, అభ్యుదయ కవితా సంకలనంగా పేర్కొంటాం. ఖడ్గ సృష్టి, మరో ప్రస్థానం. కథా సంపుటాల విషయానికి వస్తే సిరిసిరి మువ్వ, ప్రాసక్రీడలు, 350లు, చరమరాత్రి, ఇవి కథా సంపుటాలు. ఇక శ్రీశ్రీ ఆత్మకథ పేరు వచ్చేసి అనంతం. ఇక ఇందాకనే చెప్పిన సినీ గీత రచయిత అని కూడా. ఇక మహాప్రస్థానం కవితలన్నీ కూడా మనకి 1930-40 కాలంలో రాయబడ్డాయి. ఈ పీరియడ్ని మనం హంగ్రీ 30s అంటాం. ఎందుకంటే ప్రపంచమంతా ఆ సమయంలో అల్లకల్లోల పరిస్థితులు ఉన్నాయి. ప్రపంచ యుద్ధాలు కావచ్చు, ఇతరత్ర అంశాలు కావచ్చు, మరి ఆకలి కేకలు, కరువు కోరలు, ఎక్కడ చూసినా కూడా దీనుల ఆర్తనాదాలు మనకు ప్రపంచంలో ఉన్నటువంటి సమస్య. శ్రామికుల సమస్యలు పట్టించుకునే వాళ్ళు లేరు, కర్షకుల సమస్యలను పట్టించుకునే వాళ్ళు లేరు. మరి దోపిడీ, భూస్వామ్య వ్యవస్థ వేళ్ళూనుకున్నటువంటి సమాజం ఆనాడుంది ఈ సమయంలో. దానికి వ్యతిరేకంగా, ఆ దోపిడీకి వ్యతిరేకంగా అభ్యుదయం రావాలని, శ్రామికులకు న్యాయం జరగాలని శ్రీశ్రీ మహాప్రస్థానంలో ఉన్నటువంటి కవితలైతే రాయడం జరిగింది. మొత్తం మనకి ఇందులో 40 కవితలు ఉంటాయి. ఈ మహాప్రస్థానం కవితా సంపుటిలో అదనంగా ఒక అంకిత కవిత ఉంటుంది. శ్రీశ్రీ తను రచించినటువంటి మహాప్రస్థానాన్ని కొంపెల్ల జనార్దన్ రావుకి అంకితం ఇచ్చాడు. ఇది 1950లో ముద్రించబడింది, మహాప్రస్థానం అనే ఈ కవితా సంపుటి. ఇక దీనికి పీఠిక లేదా యోగ్యతా పత్రం రాసింది గుడిపాటి వెంకటాచలం. మరి శ్రీశ్రీ మహాప్రస్థానం ఎందుకు రాయాల్సి వస్తుంది అంటే, లండన్లో మనకు అభ్యుదయ రచయితల మేనిఫెస్టో చదివిండు. 1937లో ఈ ప్రతిజ్ఞ అనే కవితను రాయడం జరిగింది. అంటే మహాప్రస్థానంలో ఉన్నటువంటి ఈ 40 అంటే అంకిత కవిత కలిపితే 41. అందులో మనకు ప్రతిజ్ఞ అనేది ఒక కవిత. దాని గురించి ఈ పాఠ్యాంశం అనేది మనకు ఉంటుంది. ఈ కవితలో మనకు కార్మికుల కష్టాలు, పెట్టుబడిదారి విధానాన్ని విమర్శిస్తూ శ్రామికుల వ్యధను ఈ కవిత వర్ణిస్తుంది. ఇక కవితలోకి మనం వెళ్ళినట్టయితే మీకు ప్రతిదీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ జాగ్రత్తగా చూడండి వీడియోను, ఎందుకంటే మీకు ఎస్సే టైప్ క్వశ్చన్ అయితే తప్పకుండా అడగడానికి ఇక్కడ అవకాశం ఉంది. కాబట్టి మీరు ప్రతిదాన్ని కూడా క్లియర్గా అర్థం చేసుకోవాలి. కవితను ఒకసారి మనం చూద్దాం, అర్థంతో మీకు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పొలాలనన్నీ హలాల దున్ని, ఇలా తలంలో హేమం పిండగా, జగానికంతా సౌఖ్యం నిండగా, విరామం ఎరుగక పరిశ్రమించే, బలం దరిత్రికి బలి కావించే,
గురించి అన్నాడు. మీరు ఇక్కడ రైతు గురించి ఇక్కడ వర్ణిస్తున్నాడండి. ముఖ్యంగా రైతు మరి తన చేనును పొలాన్ని నాగలితో దున్ని మనకు బంగారం పండిస్తున్నాడు, అంటే పంటలు పండిస్తున్నాడు కదా. మరి ఈ ప్రపంచం సుఖంగా ఉండడం కోసం తాను ఎప్పుడూ కూడా విశ్రాంతి తీసుకోకుండా తన శక్తిని భూమికి దారపోస్తూ మరి ఇలాంటి బంగారు పంటలు పండించే రైతుకి ఏమైనా న్యాయం జరుగుతుందా, రైతు శ్రమను ఎవరైనా గుర్తిస్తున్నారా అని శ్రీశ్రీ ప్రశ్నిస్తున్నాడు. అభ్యుదయ కవిత్వం అంటేనే సామాన్యులు, శ్రామికులు, కర్షకుల యొక్క సమస్యను ఎక్స్పోజ్ చేసేదే అభ్యుదయ కవిత్వం లేదా ప్రోగ్రెసివ్ పోయట్రీ అంటాం దీన్ని. సో కాబట్టి ఇక్కడ రైతు యొక్క కష్టాన్ని మనకు శ్రీశ్రీ వివరిస్తున్నాడు. ఇంకా ఒక మాట ఏమంటున్నాడంటే, కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే ధర్మజలానికి ఖరీదు లేదోయ్ అన్నాడు. కర్షక వీరులు అంటే ఎవరు? రైతులు. వాళ్ళ శరీరము కష్టపడి వాళ్ళ శరీరం మొత్తం కూడా చెమటతో తడిసిపోతుంది. ఘర్మజలం అంటే చెమట అండి. ధర్మజలానికి ఆ పవిత్రమైనటువంటి చెమట చుక్కలు, అమూల్యమైనటువంటి ధర్మజలం, దానికి మనం వెలకట్టలేం. ఎందుకు అంటే అతను నిరంతరం కష్టపడితేనే మనం తినగలుగుతున్నాం ఇవాళ. కాబట్టి రైతు యొక్క శ్రమ, కర్షకుడి యొక్క శ్రమ అనేది వెలకట్టలేనటువంటిది అని ఆ విషయాన్ని గుర్తించాలని శ్రీశ్రీ ప్రధానంగా ఈ కవితలో మనకు ప్రస్తావిస్తున్నాడు. నెక్స్ట్ కనుక వెళ్తే, నరాల బిగువు కరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని, ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని, గనిలో వనిలో కార్ఖానలో పరిక్రమిస్తూ అన్నాడు. నరాల బిగు, నరాల యొక్క పటుత్వం, కరాల యొక్క సత్వం అంటే చేతుల యొక్క బలం, ఇవన్నీ కూడా తను మరి ఆ భూమి మీద, తన చేను మీద పెట్టి ఈ ప్రపంచం సంపద పెరగాలని, ఈ ప్రపంచం సంపద సృష్టించడానికి గనిలో వనిలో కార్ఖానలో, కార్మికులు వాళ్ళు గనులలో పనిచేస్తున్నారు, కంపెనీలలో పనిచేస్తున్నారు, అడవులలో పనిచేస్తున్నారు. వీళ్ళంతా కూడా చాలా కష్టపడుతూ పరిప్లవిస్తూ అన్నాడు. ఒక చోట ఆగకుండా చాలా కష్టపడుతూ మరి వాళ్ళ సంపదను సృష్టిస్తున్నారు. కానీ వాళ్ళ శ్రమను మనం గుర్తించడం లేదు, శ్రమకు తగినటువంటి వేతనాల్ని మనం ఇవ్వడం లేదు అనేది ఇక్కడ పాయింట్. ఇంకేమంటున్నాడంటే, ధనిక స్వామికి దాస్యం చేసే యంత్రభూతముల కోరలు తోమే కార్మిక వీరుల కన్నుల నిండా అన్నాడు. అంటే సంపన్నులైనటువంటి యజమానులకు బానిసలుగా పనిచేస్తున్నారు. యంత్రభూతములు, ఆధునిక యంత్రాలతోటి నిరంతరం పోరాటం చేసి ఒత్తిడి, ఆ శ్రమతో కూడినటువంటి ఉత్పత్తిని వీళ్ళు బయటకు తీస్తున్నారు. అలాంటి కార్మిక వీరుల కన్నుల నిండా కనకన మండే గలగల తొనికే విలాపాగ్నులకు విషాదాస్త్రులకు ఖరీదు కట్టే శరాబులేడో అన్నాడు. అంటే వాళ్ళ యొక్క విలాపాగ్నులు అంటే వాళ్ళ యొక్క బాధ, విషాదము, విచారము అవన్నీ కనుక మనం గమనించినట్టయితే వాటన్నిటికి కూడా ఖరీదు కట్టేటువంటి ఎవ్వరు కూడా లేరు. దానికి వెల కట్టేటటువంటి వ్యక్తి, లెక్కించేవాడు ఎవరు లేరు. శరాబు అంటే ఇక్కడ షరాప్ అనే పదం నుంచి వచ్చింది. షరాప్ అంటే వ్యాపారి, దళారి, ఇలాంటి అర్థాలు అయితే ఉన్నాయి మనకు. సో మరి వాళ్ళ యొక్క శ్రమను ఎవరు కూడా గుర్తించడం లేదు, దాన్ని లెక్కించడం లేదు, దాన్ని మనం వెలకట్టలేము అనే అర్థంలో ఇక్కడ వాడుతున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, మనకు నిరపరాధులై దురదృష్టంచే చెరసాలలో చిక్కే వాళ్ళు, అంటే నేరం చెయ్యకున్నా కూడా దురదృష్టవశాత్తు ఎంతోమంది జైళ్ళల్లోకి వెళ్తున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటిది? లోహ రాక్షసుల పదగట్టనచే కొన ప్రాణంతో కనలే వాళ్ళు అన్నాడు. భారీ యంత్రాల శబ్దాల వల్ల, వాటి కదలికల వల్ల, ఒత్తిడితో సగం బ్రతికి చాలా కష్టపడుతున్నారు. ఒక కంపెనీలో, ఒక కార్ఖానాలో, మరి ఒక గనిలో పనిచేయడం ఎంత నరకప్రాయమో మనందరికీ తెలుసు. అలాంటి వాళ్ళు ఇవాళ ఈ ప్రపంచాన్ని, సంపదను సృష్టిస్తున్నారు. కానీ వాళ్లకు తగినటువంటి గుర్తింపు లేదు, వాళ్ళ యొక్క కష్టాన్ని మనం చూడడం లేదంటున్నాడు. కష్టం చాలక కడుపు మంటలే తెగించి సమ్మెలు కట్టేవాళ్ళు, వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా తగినటువంటి వేతనాలు రాక మరి సమ్మెలు చేసేటటువంటి కార్మికుల పక్షాన నా కవిత్వం నిలబడుతుంది అని చెప్తూ, శ్రమ నిష్ఫలమై జననిష్ఠురమై, ఎంత కష్టించి పనిచేసినా అది నిష్ఫలంగా మారుతుంది, దానికి తగిన ప్రతిఫలం రావడం లేదు. ఎవరైతే భూస్వామి కావచ్చు,
ఆ కంపెనీ పెట్టినటువంటి యజమాని కావచ్చు, వాళ్ళు మాత్రమే బ్రతుకుతున్నారు తప్ప శ్రామికుడికి ఎలాంటి న్యాయం జరగడం లేదు. జననిష్ఠురం అంటే జీవితమే దుర్భరంగా మారినటువంటి పరిస్థితి మనకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా మనకు కనిపిస్తుంది. నూతిని గోతిని వెదకే వాళ్ళు అంటే నీటి కోసం బావిని, ఆపదల నుండి బయటపడడానికి లోతుగా ఉన్న గొయ్యిని వెతికేటటువంటి శ్రామికులు, కార్మికులు, మరి ఇలాంటి వ్యక్తులు సమాజంలో మరి ఎంతోమంది దీనంగా ఉన్నటువంటి పరిస్థితి. అనేకులు ఇంకా అభాగ్యులంతా అంటే ఎలాంటి సంపద లేనటువంటి వాళ్ళు, పేదలు, అనాథలంతా, అశాంతులంతా, శాంతి లేనటువంటి వాళ్ళు, అనాథలు దీర్ఘశృతిలో తీవ్ర ధ్వనితో విప్లవ శంఖం వినిపిస్తారో అన్నాడు. ఇలాంటి వాళ్ళంతా కూడా ఏదో ఒక రోజు తప్పకుండా విప్లవాన్ని తీసుకొస్తారు, తిరుగుబాటు జరుగుతుంది ఈ దోపిడీకి వ్యతిరేకంగా, తప్పకుండా వాళ్ళు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తారు అని శ్రీశ్రీ తన అభ్యుదయ దృక్పథాన్ని ఈ కవితలో మనకు వెల్లడిస్తున్నాడు. కావున ఇంకేమంటున్నాడు, లోకపుట అన్యాయాలు, ఈ లోకంలో జరిగే అన్యాయాలు, కాల్చే ఆకలి, కూల్చే వేదన, దారిద్ర్యాలు, దౌర్జన్యాలు బహిష్కరించే బాటలు తీస్తూ పాటలు రాస్తూ నాలో కదిలే నవ్య కవిత్వం అన్నాడు. ఇక్కడ మనం ఇంకొకటి అర్థం చేసుకోవాలి క్లియర్గా. శ్రీశ్రీ కంటే ముందు కవిత్వం అంతా ఒక రకంగా ఉంది, శ్రీశ్రీ ఎత్తుకున్నటువంటి కవిత్వం ఒక రకం. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులనే తన సాహిత్యంలో వస్తువుగా తీసుకున్నాడు. ఇప్పుడు శ్రీశ్రీ ప్రకృతి గురించి రాయడం లేదు. ఇప్పుడు శ్రీశ్రీ పూర్తిగా తను మారిపోయి అభ్యుదయ దృక్పథం మీద ఫోకస్ చేస్తున్నాడు శ్రీశ్రీ. అందుకే నాది నవ్య కవిత్వం అంటున్నాడు. అంటే సాంప్రదాయ కవిత్వం ఏమో మనకు వేరే ప్రకృతి కావచ్చు, ఇతర పురాణాలు కావచ్చు, వాటి చుట్టూ తిరిగితే ఇప్పుడు రాసే నవ్య కవిత్వం సామాన్యుడి పక్షం నిలుస్తుంది అంటున్నాడు ఇక్కడ. అందుకే అలాంటి వాళ్ళ కోసం నేను రాయబోతున్నాను. అలాంటి దౌర్జన్యాలను పరిష్కరించడానికి, మరి ఆ దారిద్ర్యాలని వెలుగులోకి తేవడానికి, వాళ్ళకు జరుగుతున్నటువంటి నష్టాలను వెలుగులోకి తేవడానికి నేను కొత్తగా కవిత్వం రాస్తున్నానని ఇక్కడ చెప్తున్నాడు. కార్మిక లోకపు కళ్యాణానికి, శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్చనంగా నా కవిత్వం ఉంటుంది. కార్మిక లోకపు కళ్యాణానికి అంటే కార్మికులకి మంచి జరుగుతుంది, శ్రామిక లోకపు సౌభాగ్యానికి శ్రామికులకి అదృష్టం వరిస్తుంది, అలా వచ్చేలాగా నా కవిత్వం ఉంటుంది. నా కవిత్వాన్ని నేను దానికోసమే ఇక అంకితం చేయబోతున్నాను, అదే నేను రాయబోతున్నాను అంటాడు. అందుకే మనకు మహాప్రస్థానం నిండా కూడా ఇలాంటి చైతన్యవంతమైనటువంటి కవితలే ఉంటాయి. మీరు ఏదైనా తీసుకోండి, దేశ చరిత్రలు కావచ్చు, జయభేరి కావచ్చు, అన్నీ కూడా మనకి మహాప్రస్థానం కవిత కావచ్చు, అన్నీ కూడా మనకి అభ్యుదయ దృక్పథాన్ని వెల్లడించేటటువంటి కవిత్వం ఇది. త్రిలోకాలలో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని. ఇక్కడ చూడండి, త్రిలోకాలలో స్వర్గం, భూమి, పాతాళం, త్రికాలాలలో గతం, వర్తమానం, భవిష్యత్తు. మీరు ఎక్కడైనా చూడండి, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే కష్టపడుతూ పని చేయడంలో ఉన్నటువంటి ఆ సౌందర్యం మరెందులో మనకు కనిపించదు. ఆ శ్రమలో ఉన్నటువంటి సౌందర్యం మనకు ఎందులో ఉండదు. కాబట్టి ఆ శ్రమతో కూడిన జీవన సౌందర్యం అనేది 3 లోకాలలో 3 కాలాలలో గొప్పది అంటున్నాడు. కష్టజీవులకు, కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ అంటే వాళ్ళకి శుభం కలగాలి. కష్టజీవులు ఉన్నారు, కర్మవీరులు ఉన్నారు, శ్రామికులు ఉన్నారు, కర్షకులు, రైతులు, వీళ్ళందరికీ కూడా శుభం కలగాలి. స్వస్తి వాక్యములు సంధానిస్తూ శుభం కలగాలనే మాటలు జోడిస్తూ స్వర్ణ వాద్యములు సంరావిస్తూ అంటే ఒక శుభ సూచకానికి గుర్తుగా మనము ఈ వాద్యాలు మోగించడం కానివ్వండి. ఇప్పుడు ఉదాహరణకి మనకి శుభం కలగాలని ఒక శుభ సందర్భాలలో మనం ఇలాంటి సౌండ్స్ ధ్వనులు అయితే చేస్తాం కదా, మరి అది చేస్తున్నానని చెప్తున్నాడు. యథార్థ దృశ్యం, జీవితంలోని బాధాకరమైనటువంటి వాస్తవాలను చిత్రిద్దాం మన కవిత్వంలో. పునాదిగా ఇక జనించబోయే భావి వేదముల జీవనాథములు జగత్తుకంతా చవులిస్తానోయ్. శ్రమ యొక్క గొప్పదనాన్ని, విప్లవ శక్తిని ఈ ప్రపంచానికి నేను తెలియజేయబోతున్నాను. యథార్థ జీవుల యొక్క వాస్తవాలను నేను, వాళ్ళ జీవితంలో నుండి బాధాకరమైనటువంటి వాస్తవాలను నా కవిత్వంలో నేను చిత్రించబోతున్నాను. ఇక చివరగా కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి రంపం, కొడవలి నాగలి, సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు. వీటిని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఇవన్నీ కూడా మన ప్రపంచం అభివృద్ధి చెందడంలో ఈ వృత్తి పనుల వాళ్ళు క్రియాశీలక పాత్రను పోషిస్తున్నారు. ఇవన్నీ కూడా సామాన్యుల యొక్క
వస్తువులు, ఈ ప్రపంచం అభివృద్ధి చెందడానికి మరి వీళ్ళంతా కూడా తమ యొక్క ఆయుధాలతోటి, తమ యొక్క పనిముట్లతోటి మరి ఎంతో అభివృద్ధి చెందిస్తున్నారు. కానీ వాళ్లకు తగినటువంటి న్యాయం జరిగే వరకు విశ్రమించకూడదు అని ఇక్కడ చెప్తున్నాడు. ఇక చివరిగా నా వినిపించే నవీన గీతికి అన్నాడు. ఇంకా కొత్త కవిత్వం రాస్తాను, వీళ్ళ కోసమే రాస్తాను, సామాన్ల కోసమే రాస్తాను, శ్రామికుల కోసమే రాస్తాను. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ యొక్క బాధల్ని, ఆర్తనాదాలని, వాళ్ళ యొక్క దుఃఖాన్ని నేను వెల్లడి చేస్తాను. నవీన రీతికి భావం, భాగ్యం, ప్రాణం, ప్రణవం అన్నాడు ఇక్కడ శ్రీశ్రీ. సో మొత్తం మీద ఇది మన యొక్క పాఠ్యాంశం అండి. మరి శ్రీశ్రీ ఇప్పుడు కార్మికుల పక్షాన, శ్రామికుల పక్షాన శంఖారావం పూరిస్తున్నాడు. దానికోసం రాసిందే ప్రతిజ్ఞ అనే కవిత. ప్రతిజ్ఞ అంటే మనందరికీ తెలుసు, ఏదైనా ఒకటి సాధిస్తాను అని మనం ప్రతిజ్ఞ చేస్తాం. శ్రీశ్రీ కూడా అభ్యుదయ దృక్పథం కోసం, శ్రామికుల అభివృద్ధి కోసం, శ్రామికుల సంక్షేమమే ధ్యేయంగా పెట్టుకొని తను కొత్త కవిత్వం, నవ్య కవిత్వం రాస్తానంటున్నాడు. అందుకే నాలో కదిలే నవ్య కవిత్వం అన్నాడు. మరి ఇది శ్రామికుల యొక్క పరిస్థితులను బయటికి వెల్లడి చేయడానికైతే ఈ కవితను రాయడం అనేది జరిగింది. మొత్తం మీద మీకు ఈ పాఠ్యభాగ సారాంశాన్ని కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సందర్భ సహిత వ్యాఖ్యలు కూడా వస్తాయి కాబట్టి వీడియోను మీరు ఎన్నిసార్లు చూస్తే మీకు అంతగా కాన్సెప్ట్ అనేది వస్తుంది. మరి తప్పకుండా నెక్స్ట్ పాఠం కోసం అయితే వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.